వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మానస ముందుగా హెడ్లైన్స్ దాతలు ముందుకు వచ్చి కరోనా నివారణకు సహకరించాలన్న సీఎం జగన్ కోవిడ్ కట్టడికి సీఎం నిధికి విరాళాలు అందించిన పలువురు దాతలు విశాఖ గోపాలపట్నంలో పర్యటించిన LG పాలిమర్స్ యాజమాన్యం సిబ్బందితో సుదీర్ఘ మంతనాలు జరిపిన దక్షిణ కొరియా బృందం జూన్ నెలాఖరుతో ముగియనున్న ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలాన్ని పొడిగించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన సీఎం జగన్ రెడ్డిపాలెం క్వారంటైన్ సెంటర్ను సందర్శించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు తెలంగాణతో న్యాయ పోరాటం చేసి రాయలసీమకు నీళ్లు తేవాలన్న కన్నా లక్ష్మీనారాయణ ఇక డీటెయిల్స్కి వెళ్తే కోవిడ్-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇండియన్ బ్యాంక్ 30 లక్షల రూపాయల విరాళం ప్రకటించి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విరాళానికి సంబంధించిన డీడీని సీఎం వైఎస్ జగన్ కు ఇండియన్ బ్యాంక్ డీజీఎం ప్రసాద్ అందజేశారు. అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ లలిత, రమణారెడ్డి, మనోహరి 50 లక్షల రూపాయల విరాళాన్ని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కు వారి కుటుంబ సభ్యులు నరసింహారెడ్డి, డాక్టర్ ఎంఎల్ నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చెక్ అందించారు. అనంతరం లలిత జ్యువెలరీ యజమాని కిరణ్ కుమార్ ₹1 కోటి విరాళాన్ని సీఎం జగన్ కు అందించారు. విశాఖ గోపాలపట్నంలో LG గ్యాస్ లీక్ ఘటనలను పరిశీలించడానికి LG పాలిమర్స్ యాజమాన్యం దక్షిణ కొరియా నుండి వచ్చి పరిశీలించారు. మేనేజ్మెంట్ స్టాఫ్తో సుమారు 6 గంటల చర్చల అనంతరం తిరిగి వెళ్లిపోయారు దక్షిణ కొరియర్స్. వివరాలని ఆ సమయంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని అడిగి తెలుసుకున్నారు. దీని వేసి అలాగే ప్రమాదానికి కారణాలను అన్వేషించి తద్వారా ఇలాంటి ప్రమాదాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలాన్ని పొడిగించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. జూన్ నెలాఖరుతో సీఎస్ పదవీ కాలం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో మరో 6 నెలల పాటు ఆమె పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి జగన్ లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న తరుణంలో సీఎస్ మార్పుపై జగన్ సుముఖంగా లేరు. మరోవైపు కరోనా నేపథ్యంలో రిటైర్ కావాల్సిన అధికారుల పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం 3 నెలలు పొడిగించింది. ఇదే విధంగా నీలం సాహ్ని పదవీ కాలాన్ని కూడా పొడిగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కర్నూలు జిల్లా కొడుమూరులో కోవిడ్-19 కేంద్ర బృందం పర్యటించింది. కరోనా కట్టడికి పోలీసులు తీసుకుంటున్న చర్యలు, బాధితులకు అందుతున్న వైద్యం తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్-19 నివారణకు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఇయరు This is only for Mandal, ma'am. This is all for Major Panchayat. Otherwise,
vaccinated all the women and we educated them. That is before, at the time of March starting, we educated them and we should be very aware of coronavirus. That should not be entering into our. రాజు ఇట్లా వెళ్ళిపో. సార్ నీకు ఏదైనా కష్టం వచ్చింది అప్పుడు ఏం కాదు ఇబ్బంది ఏమైనా వస్తే ఎవరిని అడుగుతాం మనం రెడ్డిపాలెం క్వారంటైన్ సెంటర్ను మాజీ మంత్రి రావెల కిషోర్తో కలిసి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సందర్శించి వైద్యం అందుకుంటున్న బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశైలంలోని మిగులు జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకునే అవకాశం ఉందని, రాయలసీమకు నీళ్లు ఇవ్వాలన్నదే మా ఉద్దేశమని ఆయన తెలిపారు. తెలంగాణతో ఏపీ ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తారో ఏమి చేస్తారో తెలియదు, కానీ రాయలసీమ వారికి మాత్రం ప్రభుత్వం నీళ్లు ఇవ్వాలని కోరారు. మరి నెగిటివ్ వచ్చినటువంటి పరిస్థితి, పాజిటివ్ వచ్చినటువంటి కేసులన్నీ కూడా ఎన్ఆర్ఐకి పంపుతున్నామన్నారు. దగ్గరగా 6 కేసులు దాకా పాజిటివ్ వచ్చినటువంటి కేసులు ఇక్కడ ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సమస్యలు ఏమైనా ఉన్నాయంటే సమస్యలు ఏమి లేవు, భోజనం అది బాగానే పెడుతున్నారనేటువంటిది చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ అవైలబిలిటీ వల్ల రూమ్కి ఒకరిని ఇద్దరిని ఉండటం, సోషల్ డిస్టెన్స్ కూడా మెయింటెనెన్స్ జరుగుతూ ఉంది. సార్, క్వారంటైన్ చేసిన వాళ్ళకి 2000 రూపాయలు ఇస్తా అన్నారు. కొన్ని సెంటర్లు మాత్రం ఇస్తాం, కొన్ని సెంటర్లు ఇవ్వట్లేదు. తీసుకెళ్ళి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఏ సెంటర్స్లో ఇవ్వట్లేదు అనేది ఏమైనా ఐడియా ఉందా? కొన్ని సెంటర్లు ఇచ్చారు సార్, కొన్ని ఇవ్వట్లేదు. వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అడుగుతున్నారు, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు వాళ్ళ గురించి. సరే, అటువంటి స్పెసిఫిక్ కేసెస్ ఏమైనా ఉంటే నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి. మరి పోతిరెడ్డిపాడు దాని మీద తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. శ్రీశైలంలో ఉన్నటువంటి కృష్ణా జలాలు పోతిరెడ్డిపాడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పెట్టింది. మిగులు జలాల్ని తోటి పోతిరెడ్డిపాడు రాయలసీమకి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో పెట్టినారు. ఏది ఏమైనా రాయలసీమకి నీరు ఇవ్వాలి అనేటువంటిదే మా పార్టీ తరఫున డిమాండ్. ఎందుకంటే పూర్తిగా వెనకబడి ఉన్న ప్రాంతం అయినటువంటి రాయలసీమ ప్రాంతానికి నీరు ఇవ్వాలి అనేటువంటి దానికి మా భారతీయ జనతా పార్టీ అక్కడి నుంచో ఉద్యమాలు వేసింది. ఇవాళ మేము దానికి కట్టుబడి ఉంటాం. తెలంగాణ ప్రభుత్వంతో లీగల్ బ్యాటిల్ చేస్తారా, లేకపోతే పర్మిషన్ తీసుకుంటారా, ఏం చేస్తారో మాకు తెలియదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వెనకడుగు వేయకుండా రాయలసీమకి నీరు అందించాలనేటువంటిది కోరుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నియంత్రణ కోసం ఆదోని అర్బన్ మున్సిపాలిటీ టిడ్కో హౌసింగ్ కాలనీలో కోవిడ్ కేర్ సెంటర్ క్వారంటైన్లో జరుగుతున్న అన్ని ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. టిడ్కో హౌసింగ్ కాలనీలో నిర్బంధ గదులు, ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేసి అటువైపు ఎవరు వెళ్లకుండా బారికేడ్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.
అనంతపురం జిల్లాలో పోలీసులు అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ భూసారపు సత్య యేసుబాబు ఆదేశాలతో విస్తృత దాడులు చేపట్టి మద్యం అక్రమ రవాణా, నాటుసార విక్రయాలకు చెక్ పెట్టారు. జిల్లా అంతటా ఏకకాలంలో నాటుసార స్థావరాలు, బెల్టు దుకాణాలు, అక్రమ మద్యంపై స్పెషల్ డ్రైవ్లు చేపట్టారు. పోలీస్ బృందాలు గ్రామాల్లో, తండాల్లో మరియు అటవీ ప్రాంతాల్లో జల్లెడ పట్టారు. ఈ దాడుల్లో 76 మందిని అరెస్టు చేశారు. కర్నూలు జిల్లాలో అక్రమ మద్యం ఏరులై పారుతుంది. ప్రభుత్వం భారీగా పెంచిన మద్యం ధరలు అక్రమార్కులకు కలిసి వచ్చింది. కర్నూలుకు ఆనుకొని సుదీర్ఘ తెలంగాణ సరిహద్దు ఉండటంతో అక్రమ మద్యం ఎలా అరికట్టాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య తుంగభద్ర నది ఉండటం, అందులో నీరు లేకపోవడంతో మద్యం మాఫియాకు వరంగా మారింది. కొడుమూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గుండ్రేవుల, రంగాపురం, తిమ్మందొడ్డి, సంగాల గ్రామాల నుండి ఇతర ప్రాంతాలకు తెలంగాణ నుండి మద్యం తెస్తున్న మాఫియాను పట్టుకుని కేసు నమోదు చేశారు. సీడెడ్ పెడుతున్నా వెంకటేష్ దా భద్రం కింద పడుతుంది. పక్కన బాబు పోయమ్మ కదా ఇంట్లో పెట్టాడు అవునా అది ఇంకోటి ఒకటి అక్కడ కట్ చేసుకురా కట్ చేసుకురా. అది నిన్న కోడుమూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గుండ్రేవుల, రంగాపురం పరిసరాల్లో నైట్ జరిపిన దాడులలో
ఒక 5 2-వీలర్ వాహనాలు ఎన్డీపీఎల్ను తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకొని 8 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా మొత్తం 285 అక్రమంగా మద్యం బాటిల్ తరలిస్తున్నప్పుడు వాటిని సీజ్ చేయడం జరిగింది. లేదా ఫుల్ బాటిల్ సార్? ఫుల్ బాటిల్ 10 ఉన్నాయి, హాఫ్ బాటిల్ 15 ఉన్నవి, క్వార్టర్ బాటిళ్ళు 260 ఉన్నాయి, 260. విలువ ఎంత ఉంటుంది సార్? విలువ సుమారు 50,000 ఉంటుంది. విలువ. కర్నూలు జిల్లా పాణ్య మండలంలోని మద్దూరు గ్రామంలో గ్రామ వాలంటరీ నవీన్ ఉదయం పొలంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. నవీన్ డిగ్రీ వరకు చదివి తర్వాత గ్రామ వాలంటరీగా తన స్వగ్రామంలో విధులు నిర్వహిస్తున్నాడు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన అతను తన కుటుంబానికి తోడుగా వాలంటరీగా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంతకాలంగా అతనికి ఆరోగ్యం సరిగా లేదని అందువలన పొలంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. చేతికి వచ్చిన కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలోని తనకల్లు మండలం రెడ్ జోన్ పరిధిలో ఉన్న 1400 కుటుంబాలకు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి, సిఐ మధు వాలంటీర్లతో కలిసి ఇంటింటికి కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా కట్టడికి ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని వారు కోరారు. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం నన్నూరు గ్రామంలో నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ప్రజలకు అవకాశం కల్పించాలని సచివాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్లో గత 50 రోజుల నుండి పనులు లేక గ్రామంలో నిత్యావసర సరుకులు దొరకక తీవ్రమైన ఇబ్బందికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని షాపులు తెరవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలు కానీ, కేంద్ర ప్రజలు కానీ, గ్రామ ప్రజలు కానీ సుఖ సంతోషాలు ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని ఈ లాక్డౌన్ పెట్టినారు. అందరికీ సగమే, అందరికీ సంతోషమే. దీనిగా మనసారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ సరే ప్రజలు వాళ్ళ యొక్క విజ్ఞప్తి మేరకు ఒప్పుకున్నారు. కానీ ప్రజల్లో ఉన్న అవసరాలు అయితేనేమి, ప్రజల్లో ఉన్న కష్టాలు అయితేనేమి, వాళ్ళ కష్టాలు వాళ్ళ అవసరాలు గమనించకుండా కొన్ని ఆంక్షలు పెట్టారు. ఈరోజు కొన్ని గ్రామాల్లో ఇటువంటి రెడ్ జోన్లు కానీ లేకుంటే ఈ షాపులు తెరవంగా కానీ అన్ని చోట్ల అన్ని విధాలుగా పెట్టాలి. కానీ కొన్ని గ్రామాల్లో పెట్టి కొన్ని గ్రామాల్లో పద్ధతి కాదు కదా. సరే మా గ్రామంలో అయితేనేమి ఒక వ్యక్తికి పాజిటివ్ వచ్చిందని తొలగిపోయినారు. దాదాపుగా అతను వచ్చి ఒక 10 రోజులు అయింది. సరే మేము ఒక ఈ షాపుల కొరకు, దుకాణాల కొరకు, కిరాణా షాపుల కొరకు, నిత్యావసర సరుకుల కోసం మేము 16-17 రోజులు ఈ రోజుకి మేము వాళ్ళని ఎంఆర్ఓ అయితేనేమి, ఆర్ఐ అయితేనేమి, లేకపోతే విఆర్ఓ అయితేనేమి, సరే గ్రామంలో ఉన్న నాయకులకైతేనేమి, సరే ఈ ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోయినాము. సరే ఎమ్మెల్యే గారికి మనం వచ్చినప్పుడు చెప్పారు, తెలుసుకుని చెప్పారు. కానీ ఏ విధంగానో మళ్ళీ మాకు తెలియదు. కానీ
మేము ఇంత పోరాటం చేస్తున్నాము, వాళ్ళైతే మాకు ఎటువంటి సడలింపు ఇస్తులేదు. కాబట్టి మేము ఈ రోజుకి మేము 17 రోజు కాబట్టి మాకు బాధ అనిపించి మళ్ళీ ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టినాము. ఈ షాపులు కానీ, మెడికల్ షాపులు కానీ, కిరాణా షాపులు కానీ, దుకాణాలు కానీ, కూరగాయల షాపులు కానీ తెరవాలని. మేమేమన్నా వైన్ షాపులు అడుగుతున్నాము, తెలుసండి మాకు ఆరోగ్యాలకు మా ప్రజల కోసం అని. మేము అడుగుతున్నది ఏమి, నిత్యావసర వస్తువులు ప్రజలకు వెళ్ళ అందుబాటులో వస్తువుల కోసం మేము అడుగుతున్నాం. అదే తప్పేం లేదు. కానీ అధికారులు అయితేనేమి, లేకపోతే వేరే వాళ్ళు అయితేనేమి ఇదేది మా సమస్యలను పట్టించుకోకుండా మమ్మల్ని చాలా ప్రజలకు కానీ మాకు కానీ ఇబ్బందులు గురి చేస్తున్నారు. కాబట్టి మేము విన్నవించుకున్నది ఏమంటే దినం ప్రతిరోజు తెరచాలని కాదు, ఉదయం 6 గంటల నుంచి 9 వరకు తెరిపించాలని మా భావన, మా ప్రజల ఆవేదన, ప్రజల యొక్క కష్టం కోసం మేము ఈ విధంగా పోరాడుతున్నాము. కాబట్టి ప్రజల కోసమైతేనేమి, మా కోసమైతేనేమి, మా గ్రామ ప్రజల కోసమైతేనేమి మీరు మనసారా విన్నవించుకొని మా విన్నపాన్ని ఆలకిస్తారని, మాకు ఈ విధంగా సడలింపు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుతున్నాను. నన్ను గ్రామ ప్రజల తరఫున జై. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మర్రిమండల గ్రామంలో ఉపాధి హామీ పనికి వెళ్లి గుండెపోటుతో చనిపోయిన తాటకర్ల లింగయ్య కుటుంబానికి ఈజీఎస్ ద్వారా 50,000 రూపాయల చెక్కును జడ్పీ చైర్పర్సన్ న్యాల కొండ అరుణ రాఘవరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మృతి చెందిన లింగయ్య కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మా మరిమండల గ్రామంలో ఉపాధి పనులు జరుగుతుండగా తాటకర్ లింబయ్య పనికి వెళ్ళి అక్కడే ఛాతి నొప్పితోటి ఇబ్బంది పడుతూ అక్కడ నుండి ఇంటికి తీసుకొస్తున్న సమయంలోనే చనిపోవడం జరిగింది. వారి కుటుంబానికి కనీసం బయట గుంటెడు భూమి లేదు. ఆ పరిస్థితుల్లో మనము గవర్నమెంట్ నుండి రైతు బంధు కానీ రైతు బీమా కానీ మనము అందుకోలేకపోయినాం. మన పెద్దలు ఈజీఎస్ సిబ్బంది, ఎంపీడీఓ గారు మరియు చైర్మన్ గారు, ఎంపీపీ గారు అందరి ఇంటికి వచ్చి పరామర్శించి వారికి ఉపాధి హామీలో ఒక 50,000 ఆర్థిక సాయం ఈ రోజున వారి కుటుంబానికి అందించినారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మండలంలో మరిమడ్ల గ్రామంలో ఉపాధి కూలీ అనే తాటికర లింబయ్య గారు రోజువారీ కూలీగా వెళ్తుండగా ఒకరోజు హఠాత్తుగా గుండె నొప్పి వచ్చి ఇంటికి తీసుకొస్తున్న సమయంలోనే చనిపోవడం జరిగింది. వారికి ప్రభుత్వం నుంచి భరోసా ఇచ్చి అన్ని విధాల ఆర్థిక సాయం అందజేస్తామని ఈరోజు ఉపాధి హామీ నుండి కూడా ఒక 50,000 చెక్కు రూపకంగా వారికి అందజేయడం జరిగింది. మరి ఇంకా కూడా మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో మనము ప్రభుత్వ భూమి ఏమన్నా వారికి సూచనలు ఇస్తూ ఉండగా వారికి చెప్పి 2 ఎకరాలు కానీ ఎంత కానీ ప్రభుత్వం నుండి మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి నుండి ఆర్థిక సాయము వాళ్లకు 2 ఎకరాల భూమి కూడా ఇస్తామని తెలియజేసుకుంటూ మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అర్జున్ నాయక్ తండా సమీపంలో కాందా బయోడీజిల్ కర్మాగారంలో స్టోరేజ్ ట్యాంకుకు 4 తాత్కాలిక కార్మికులు వెల్డింగ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ట్యాంకు పేలిపోవడంతో అక్కడే పనిచేస్తున్న 2 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు జహీరాబాద్ పట్టణంలోని రామ్నగర్ కాలనీకి చెందిన గౌస్ సాబేర్గా గుర్తించారు. తీవ్ర గాయాల పాలైన కృష్ణారెడ్డిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన విషయం తెలుసుకున్న జహీరాబాద్ ఎమ్మెల్యే మణిక్ రావు, ఎమ్మెల్సీ ఎండి ఫరీదుద్దీన్ ఘటనా స్థలానికి చేరుకొని మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. కర్మాగారం యాజమాన్యంతో మాట్లాడి మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందే విధంగా కృషి చేస్తామన్నారు.
नहीं पसंद तेरा अरे बिल्डिंग काम कर बावर्ची రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కాటేదాన్ అండర్ బ్రిడ్జ్ NH7 మెయిన్ రోడ్పై చిరుత కూర్చొని ఉంది. చిరుతకు గాయాలు కావడంతో ఎటు వెళ్లని పరిస్థితిలో ఉంది. దాన్ని చూసిన కాటేదాన్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న మైలార్దేవపల్లి పోలీసులు చిరుత ఉన్న సంఘటన స్థలానికి చేరుకొని అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో చిరుతను బంధించే ప్రయత్నం చేస్తున్నారు. బ్రిడ్జ్ ఎక్కర్లే అది అది లేచలేదు ఏమో అయిందంటే గట్టిగా కలిగినట్టుంది దెబ్బ. రానే పోతుంది నేనే లేదు నిలుచుకున్నారు. ఉన్న ఒక్కని పలవరు బిడ్డ जंगल में चले బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దాతలు ముందుకు వచ్చి కరోనా నివారణకు సహకరించాలన్న సీఎం జగన్. కోవిడ్ కట్టడికి సీఎం నిధికి విరాళాలు అందించిన పలువురు దాతలు. విశాఖ గోపాలపట్నంలో పర్యటించిన LG పాలిమర్స్ యాజమాన్యం. సిబ్బందితో సుదీర్ఘ మంతనాలు జరిపిన దక్షిణ కొరియా బృందం. జూన్ నెలాఖరుతో ముగియనున్న ఏపీ CS నీలం సాహ్ని పదవీ కాలాన్ని పొడిగించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన సీఎం జగన్. రెడ్డిపాలెం క్వారంటైన్ సెంటర్ను సందర్శించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు. తెలంగాణతో న్యాయ పోరాటం చేసి రాయలసీమకు నీళ్లు తేవాలన్న కన్నా లక్ష్మీనారాయణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయిత. నమస్కారం.